హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం రాజ్మా రైస్ చేసుకుంటామండి. రాజ్మా ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ముందుగా ఇట్లా రాజ్మా తీసుకున్నానండి. తీసుకొని ఇది బాగా నానబెట్టుకోవాలి. రాత్రి అంతా ఒక 10-12 అవర్స్ నానబెట్టానండి. మంచిగా ఇట్ట నానిపోయినాయి. ఇప్పుడు ఇది కుక్కర్లోకి వేసేసుకుంటాం. 2-3 స్వీటీలు పెట్టుకున్నామంటే సరిపోతుందని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు 2 సీటీలు పెట్టాను దీనికి. ఇప్పుడు రైస్ చేసుకుంటామండి. రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లోకి 1 స్పూన్ ఉప్పు కలిపాను. ఆ నీళ్ళు బాగా మరగనిచ్చుకుంటాము. ఇప్పుడు బాస్మతి రైస్ అండి, ఒక ½ అన్ అవర్ ముందే ఇట్లా సోక్ చేసి పెట్టుకున్నాను. 2-3 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు అన్నం కానీ ఉడికిందండి. ఎసరులోకి బియ్యం వేసేసి ఉడికించుకున్నాము. ఇట్లా జల్లెడి గిన్నెలోకి అన్నం ఇట్లా ఎత్తి బార్చుకుంటాము. ఇప్పుడు పెనం పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. అందులోకి నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి. సోంపు, 1 ఎలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అవి బాగా చిటపటలాడినాయి. ఇప్పుడు ఆనియన్, 1 పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇది కానీ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు క్యారెట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. మనం రైస్లోనూ సాల్ట్ వేస్తున్నాము, రాజ్మాలోనూ సాల్ట్ వేస్తున్నాము. కొద్దిగా ఈ మసాలాకు సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు 1 టమాటా కట్ చేసి వేసుకుంటాం. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా మిర్చి పొడి, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన అండి. ఒక 2 పచ్చిమిరపకాయలు అవి వేసేసుకుంటాం. ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ 1 స్పూన్ వేసుకుంటాం. ఇది రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకుంటామండి. క్యాప్సికము, పచ్చ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇది ఆరెంజ్ అయింది. ఒకటి గ్రీన్ పండిందండి ఫ్రిడ్జ్లోనే, అది ఆరెంజ్ కలర్కి వచ్చింది. 2 కలర్ల క్యాప్సికమ్ వేసుకున్నాం. బాగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మా వేసేసుకోవాలి. బాగా ఇంత బాగా ఉడికింది చూడండి. ఇట్లా ఉడికితేనే రుచి వస్తుంది మనకి ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు. బాగా అన్నీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఉడికి వాచిపెట్టుకున్న అన్నం వేసుకున్నామండి. బాగా ఒకసారి అంతా కలిసేలాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. అన్నం ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకున్నా. ఇంక ఇప్పుడు ఆ వేడికే ఇది సరిపోతుంది. రైస్ ఏం వేడెక్కాల్సిన అవసరం ఉండదు. స్టవ్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడు ఉత్తగా ఇట్లా మామూలు మిక్స్ చేసుకుంటాము. వేడివేడిగా మన రాజ్మా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిది. మనకి ఎక్కువ రైస్ తిన్నట్టు ఉండదండి. ఇది ఇట్లా తినేటప్పుడు కడుపు నిండిపోతుంది. మనం ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ తింటాం కదా, చాలా బాగుంటుందండి. ఇది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం.
చూడండి వేడి వేడిగా చూస్తుంటేనే నీళ్ళురుతుంది కదా. ఇది హెల్తీ అండి, డైట్ చేసే వాళ్ళకి కానీ ఇది యూజ్ అవుతుంది. రైస్ కొద్దిగానే వేసుకున్నాము కానీ మనకు తినేటప్పుడు బాగా కడుపు నిండుతుందండి. ఈ రాజ్మా కానీ మంచిగా ఫుల్ఫిల్ అవుతుందండి తిన్నప్పుడు. ఎక్కువ ఆకలి కానీ తొందరగా ఆకలి రాదు. చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేయండి, మీ పిల్లలకు కానీ చేసి పెట్టండి, లంచ్ బాక్స్కి బాగుంటుందండి. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్.